అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర అండి. నిన్న నైట్ అయితే మహానందికి అయితే వచ్చాం. నైట్ దర్శనం అయితే అయిపోయింది మొత్తం అంతా కూడా. అది గుడి మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ముందర నుంచి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. నిన్న నైట్ అయితే వాన్ పడింది ఇక్కడ మేము వచ్చే లోపలే. ఎక్కడి నుంచి అయితే వాన్ అయితే లేదు కానీ అనంతపురం నుంచి, కానీ మహానందిలో అయితే వాన్ అయితే పడింది. బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు ఎలా ఉందంతా కూడా, సీనరీ అంతా కొండలంతా కూడా ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. లొకేషన్ బాగుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి మేము అయితే శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు మార్నింగ్. నిన్న నైట్ అయితే దర్శనం అయిపోయింది, నిజ రూపం దర్శనం అయితే అయిపోయింది నిన్న. ప్లస్ మనకు స్పర్శ దర్శనం కూడా మరీ స్టార్ట్ అయితే చేశారు. కరోనా టైంలో తీసేశారు, మరి అయితే స్టార్ట్ చేశారు. స్పర్శ దర్శనం కావాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో చూపించకుండా చెప్తాను. రేట్స్ ఎంత ఏమి అంతా కూడా, ప్రైస్ ఉంది, ఆ ప్రైస్ ఎంత అని చెప్పి మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇదైతే గుడికి మనకి కొంచెం దూరం వరకు అయితే మనం కెమెరా అయితే తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ వరకు మనం కెమెరా అయితే నేను మీకు వీడియో అయితే చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి వీడియో. ఇలాంటి వీడియోస్ కొన్ని షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో అయితే తెలుస్తుంది. ఇది వచ్చేసి టీటీడీ వారిది సత్రం అండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ మనకు 400 రూపీస్ నుంచి ఇక్కడ రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. కొంచెం అంతా కూడా రీమాలింగ్ చేసినారు. ఇక్కడ బస్సెస్ పార్క్ చేసుకొని వంట చేసుకోవడానికి, అలాగా టూరిస్ట్స్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి అంతా కూడా బాగుంటుంది రూమ్స్ అన్నీ కూడా. అలాగే మనకు ఇక్కడ దేవాలయ సత్రాలు కూడా చాలా అయితే ఉన్నాయండి. అది కాక ఇంకా సపరేట్గా మనకు ప్రైవేట్ కాటేజెస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు అయితే తీసుకోవచ్చు. అవి బయట పక్కనే దొరుకుతాయి ఇంకా కూడా మనకి. అంటే మనకు స్టార్టింగ్ పెద్దది మహానందిది పెద్ద విగ్రహం అయితే ఉంటుంది, అక్కడే మనకు స్టార్టింగ్లో కూడా ఉంటాయి. ఇవన్నీ చెప్పుల స్టాండ్ అంటే మనం ఇక్కడ వరకు అయితే కెమెరా అయితే తీసుకొని వెళ్ళగలం, ఇంకా లోపలికి అయితే వెళ్ళకైతే లేదండి. మేము నైటే వచ్చాము దర్శనం. నైట్కే మాకు దర్శనం అయితే అయిపోయింది, చాలా ఖాళీగా ఉన్నింది. దర్శనం అయితే క్లియర్గా చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. ఇదంతా కూడా బయట పక్కన లైట్స్ పెట్టి, అంటే వినాయక విగ్రహాలు తర్వాత అమ్మవారి విగ్రహాలతో ఇక్కడ డెకరేషన్ మాదిరిగా, అంటే తబలా వాయిస్ అట్లా పెట్టారు. ఇక్కడ వర్షం పడిన కారణంగా బురద తర్వాత ఎక్కడ లేదు కాబట్టి లైటింగ్ నేను అక్కడికి అయితే వెళ్ళలేదు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే వాన అయితే పడిందండి. మేము వచ్చిన రోజే వాన అయితే పడింది కాబట్టి ఫుల్గా ఇక్కడంతా కూడా తడిసింది నేల. ఇక్కడ చూడొచ్చు, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అమ్మవారి విగ్రహాలు. తర్వాత అవతల సైడ్ వచ్చి వినాయకుని విగ్రహాలు ఉన్నాయి, అవి మార్నింగ్ చూపిస్తానండి మీకు క్లియర్గా ఉంటుంది. నేను నైట్ వచ్చినప్పుడు నైట్ టైం లైటింగ్లో ఎలా ఉంటుంది అని చెప్పి మీకు గుడి అయితే తీసుకొని చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా వచ్చేసి మనకు స్పర్శ దర్శనం ఇవన్నీ కూడా స్టార్ట్ అయితే చేశారు. దాని ప్రైజెస్ తర్వాత వచ్చేసి టైమింగ్ అవన్నీ ఉంటుంది. నైట్ టైం కానీ అర్లీ మార్నింగ్ కానీ మనం వెళ్ళామంటే మనము నిజరూప దర్శనం అనేది చూడొచ్చు స్వామివారిని. ఇంకా చూడొచ్చు మీరు, లైటింగ్ అంతా చూడండి ఎంత బాగుందంతా కూడా. తర్వాత మీకు ప్రైజెస్ కూడా లిస్టు అయితే మీకు అక్కడ డిస్ప్లేలో లాస్ట్లో వస్తుంది, చూడండి కావాలంటే ప్రైజెస్ లిస్ట్ కూడా వస్తుంది. అది వచ్చి మనకి కౌంటర్ అండి, టికెట్ కౌంటర్. ఇక్కడ హోటల్ ఉంది, ఆ హోటల్ కూడా ఫుడ్ అయితే బాగుంటుంది, మీరు కూడా టేస్ట్ అయితే చేయండి. నేను అది వీడియో అయితే తీసుకోలేదు. దాంట్లో మనకు చుట్టూతో వాళ్ళు ఫ్లెక్సీ వేశారు. మనకి మహానంది దగ్గరలో ఏమేమి ఊళ్ళు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది అంతా కూడా వాళ్ళు నీట్గా బోర్డ్స్ అయితే వేశారు ఫ్లెక్సీస్ టైప్లో. వీలైతే మీరు వీడియో తీసుకొని పెట్టుకోండి, షేర్ చేసుకోండి. లేదంటే ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి ఇంకోసారి అయితే తీసుకుంటాను. అయితే ఇంకా మేము రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసి మళ్ళీ ఇంకొకసారి స్వామివారిని దర్శించుకొని మరి అయితే బయలుదేరుతామండి ఇంకా శ్రీశైలంకి. శ్రీశైలం వెళ్ళే రూట్ మొత్తం అంతా కూడా, అంటే మహానంది టు శ్రీశైలంకు వయా దోర్నాల ఘాట్ సెక్షన్ అంటారండి. అదంతా కూడా మీకు సపరేట్గా ఈ వీడియో అయితే పెడతాను. ఇవన్నీ మార్నింగ్ తీసుకుంటాను. ఇక్కడ చిన్న నంది ఉంటుందండి, ఇక్కడ స్వామివారికి ఎదురుగా. మెయిన్ మహానంది పెద్ద విగ్రహం అయితే మనకు ఎంట్రన్స్లోనే వస్తుంది, అది మనం పోయేటప్పుడు అయితే తీసుకుంటాము. నైట్ సరిగ్గా ఉండదని చెప్పేసి లైటింగ్ తీసుకోలేదు, మార్నింగ్ మనం వెళ్ళేటప్పుడు తీసుకుందాం అక్కడ వీడియో అంతా కూడా ఎలా ఉంటుందంతా కూడా. దీనికి నందికి ఎదురుగా ఉండేది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తాం. స్టార్టింగ్లో వచ్చేసి మనకు బయట పక్కనే స్నానం చేసేకి అంతా కొలను మాదిగా ఉన్నాయి, అంటే మెయిన్ లోపల కోనేరు ఉంటుందండి. అంటే అక్కడ నుంచి మళ్ళీ సపరేట్గా 2 కోనేరులు అయితే పెట్టారు. లోపల పక్కన కోనేరుకి మనకి అయితే వీడియో తీసుకోపోవడానికి అయితే అలో లేదు. ఫస్ట్లో అయితే ఉన్నింది, కానీ అప్పుడు సెల్ ఫోన్స్ అవన్నీ లేదు, అప్పుడైతే ఉన్నింది. అది కూడా ఓపెన్లో ఉన్నింది. తర్వాత బయట పక్కన 2 కూడా యూజ్ చేసుకోవడానికి ఉన్నిందండి. బయట పక్కన ఉన్న 2 కోనేరులు ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చు, కానీ లోపల పక్కన ఉండే కోనేరు మాత్రం ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారండి. ఇప్పుడైతే వాడడానికి లేదు, ఎవరే కానీ దిగడానికి అయితే లేదు.
మీకు కనబడిస్తుంది సేవలకు సంబంధించిన రుసుములు అండి ఇవి. ఆలయ దర్శన వేళలు, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ఛార్జెస్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి లోపల పక్కనంతా ఎలా ఉందంతా కూడా మీకు చూపిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. అలాగే లోపలికి వెళ్తే కనుక మీకు నైట్ చెప్పాను కదా, ముందు రోజు అంతా నైటింగ్ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదంతా కూడా మార్నింగ్ టైం చూడొచ్చు మీరు. ఇక్కడ వినాయకుడు తబలా వాయిస్తున్నట్ల, వీణ వాయిస్తున్నట్ల, అంటే సంగీతం సంబంధించిన అవన్నీ ఐటమ్స్ అన్నీ వాయిస్తున్నట్ల మీరు చూడొచ్చు. ఇక్కడ పిల్లన్ గోవి, తర్వాత వచ్చేసి ఫ్లూట్ అవన్నీ వాయిస్తున్నట్ల ఇక్కడ ఉంటుంది వినాయకుడు. అవతల సైడ్ అయితే అమ్మవారు ఉంటారండి. ఇవ్వండి మొత్తం సంగీత వాయిస్తున్నట్ల సంబంధించినవి విగ్రహాలు అయితే పెట్టారు వినాయకుడు. అంటే పార్క్ అండి ఇది, అది పార్కు. తర్వాత పెద్ద అమ్మవారి విగ్రహం కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి. నేను నైట్ చూపించినది ఇది అండి, మార్నింగ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, మార్నింగ్ అయితే చూపిస్తున్నాను అమ్మవారి విగ్రహాలు ఇక్కడ అంతా కూడా. అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ఉన్న చోట పెద్ద విగ్రహం అయితే ఉందండి అమ్మవారిది, అది కూడా మీరు పక్కన అయితే చూడొచ్చు స్క్రీన్లో. ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి ఎంట్రన్స్ లో అండి. గుడి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడంతా కూడా మేము కూర్చోవడానికి, తర్వాత నిద్రించడానికి కూడా కొంతమంది అయితే నిద్రిస్తారండి. ఇక్కడ అంతా కూడా ప్లేస్ మనకి అవతల ఇవతల రెండు పక్కల అయితే ఉంటుంది. అలాగే పార్క్ కూడా అవతల ఇవతల అయితే ఉంటుంది. ఇక్కడైతే రాత్రిపూట నిద్రించవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడైతే రాత్రిపూట అయితే నిద్రించవచ్చు. మనకి మెయిన్ గోపురం అండి ఇది అక్కడ. అలాగే గోపురం ముందర మీరు శివపార్వతులు విగ్రహాలను అయితే చూడొచ్చు, శివపార్వతులది విగ్రహాలు అయితే చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ మెయిన్ ఇంకా ఫొటోస్ తీయడానికి ఇక్కడ చిన్న నంది ఇక్కడ కూడా విగ్రహం అయితే పెట్టారు. అలాగే మన లగేజ్ కానీ, ఫోన్స్ కానీ, చప్పల్స్ కానీ ఇక్కడ స్టాండ్ అయితే ఉంది. అక్కడ వాళ్ళకి ఇచ్చేసి భద్రపరిచి మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అలాగే మనము లోపల పక్కన కోనేరులో స్నానం చేసి కూడా దర్శనానికి అయితే కానీ మనం వెళ్ళొచ్చండి. అయితే నేను గేట్ దగ్గర నుంచి మీకు వీడియో అయితే చూపిస్తాను, చూడండి. లోపల పక్కన ఇక్కడంతా కూడా మనకు స్టాల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రసాదం కౌంటర్ వచ్చి మనకి లోపలే ఉంటుంది. ప్రసాదం కౌంటర్ అంతా కూడా లోపలే ఉంటుంది. ఇది వచ్చేసి చూడండి మెయిన్ గోపురం ముందర శివపార్వతులు అయితే ఉంటారు. ఇదంతా కూడా మనకు కూర్చోవడానికి అంతా కూడా మీకు చెప్పాను కదా, పార్క్ మాదిరిగా ఇక్కడ. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసి దర్శనానికి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ఇట్లా వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడంతా కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ లోపల పక్కన వెళ్ళి ఇక్కడైతే సెల్ ఫోన్ పెట్టడానికి అయితే లోపల పక్క నుంచి సెల్ ఫోన్ అయితే పెట్టచ్చు. మీకు ఇక్కడ వేసారు చూడండి, దర్శనముకు దారి అని చెప్పేసి. మనం ఇట్లా వెళ్ళి తిరుక్కొని ఇట్లా లోపలికి అయితే రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఈ గడప దగ్గర నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, లోపల గుడిలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే స్ట్రైట్ అండి ఇంకా స్వామివారి సన్నిధికి. మీకు నా కెమెరాలో జూమ్ ఎంతవరకు ఉంటే అంతవరకు చూపిస్తా. ఇదే అండి మెయిన్ శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయము మెయిన్ గుడి వరకు. ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చి మనము మహానంది పెద్ద విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం, నంది విగ్రహం దగ్గరికి అయితే. దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు మహానంది దగ్గరికి అయితే వచ్చాం. ఇది వచ్చేసి మనం ఊర్లో నుంచి అంటే దేవస్థానం నుంచి వస్తే గిన ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే వస్తుందండి. లేదు మనం దేవస్థానానికి వచ్చేటప్పుడు అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే గిన ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్రతి లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, మహానంది లోపలికి అయితే టికెట్ తీసుకొని అయితే వచ్చాం. ఇప్పుడు వచ్చేసి మీకు బయట పక్కన తర్వాత లోపల పక్కన అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను. మీరు కూడా చూడండి, చూడుకోకుండా వాళ్ళకైతే వీడియో చూపించండి. ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకా 10 మందికి అయితే తెలుస్తుంది. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఇంకా ఎక్కువగా ప్రమోట్ అనేది చేస్తుంది. ఇప్పుడైతే మనం మహానంది మెయిన్ విగ్రహం దగ్గర అయితే బయట పక్కన లోపల పక్కన అయితే మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం లోపల పక్కన వెళ్తే కనుక మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా ఎలా ఉంది. టోటల్గా అంతా ఓపెన్ అండి, పార్టీషన్స్ కానీ అట్లా రూమ్స్ మాదకైతే ఏం లేవు, అంతా ఓపెన్గా ఉంది. ఇక్కడ అంతా చూడొచ్చు వాల్స్ అన్నీ కూడా ఎలా కట్టారంతా కూడా. అలాగే పైన హోల్ అయితే పెట్టారు వెంటిలేషన్ కోసం, అలాగే ఎయిర్ ఫ్లో అంతా కూడా. ఇక్కడ చిన్న మోటార్ అయితే కనెక్షన్ అయితే పెట్టారండి. ఏదైనా వాటర్ వస్తే పంపింగ్ చేసి బయట కొట్టడానికి మోటార్ కూడా పెట్టేశారు. ఇప్పుడైతే మనం బయట పక్కన అయితే ఉన్నాం. బయట పక్కన మీకు చుట్టూ అంతా కూడా మీకు చూపిస్తాను మహానంది విగ్రహం ఎలా ఉందంతా కూడా. మీరు కూడా చూడండి, ఇక్కడంతా కూడా చూడొచ్చు చిన్న చిన్న లింగాలు అయితే పెట్టారండి చుట్టూతా కూడా. అలాగే మీరు నందికి చూడొచ్చు మెల్లో కానీ అంతా కూడా కాళ్ళకు కానీ గంటలు అలా చాలా డెకరేషన్ అయితే చేశారు. అలాగే వెనక సైడ్ కూడా మీరు చూడొచ్చు గంటలన్నీ కూడా ఎంత బాగా డిజైన్ అయితే చేశారు.
ఇంకా చుట్టూతో చూడొచ్చు మీరు ఇక్కడ లింగాలు అయితే పెట్టుకుంటూ పోయారని చెప్పాను కదా, చుట్టూతో మీరు చూడొచ్చు లింగాలు అయితే పెట్టారు. లోపలికైతే ఇక్కడ రావడానికి అయితే ఉంటుందండి, మనం అట్లా వెళ్ళి లోపలికైతే వచ్చేయకుంది, ముందర నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చేయట్లేదు. ఇక్కడైతే చూడండి ఇవన్నీ చిన్న గంటల మాలగా అయితే పెట్టారు. మొత్తం అంతా అసలుకి వైట్ కలర్లో గోల్డ్ కలర్తో లింగాలు అయితే గంటలు అయితే పెట్టేశారండి. అలాగే ఇక్కడ మెల్లో మామూలుగా నందికి గంటలు వేశారండి మెల్లో, అలాగా కంఠంలో అన్ని గంటలన్నీ వేశారు. అలాగే ఇవన్నీ చిన్నవి గజ్జలు అయితే వేశారండి. అలాగే కాళ్ళకు కూడా గజ్జలు అయితే కట్టినట్ల డిజైన్ అయితే చేశారు. ఓకే అండి, ఇలాగే మనం స్ట్రైట్కి వెళ్తే మనము గుడికి అయితే వెళ్తాం. ఇప్పుడైతే మనము దోర్నాల అలాగే శ్రీశైలంకి అయితే వెళ్తాం. వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. మహానంది టు శ్రీశైలం వయా దోర్నాల ఘాట్ సెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది. వెయిట్ చేయండి, సీనరీస్ కానీ లొకేషన్స్ కానీ సూపర్గా ఉంటాయి ఘాట్ సెక్షన్లో. ఓకే అండి, ఇప్పుడైతే మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్రెజెంట్ అయితే ఇదే అప్డేట్, మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్, జై శ్రీరామ్.